హాస్యనట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 10:30 గంటలకు గోదావరి గట్టుపై జరగనుందని గౌడ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డిరాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దాడ హరిబాబు, మార్గాని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు వెల్లడించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, వివిధ వర్గాల ప్రముఖులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రంగస్థల నటుడిగా రాణించి సినీ రంగంలో తన నటనతో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో రేలంగి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని కళలకు కాణాచి సంఘ సంస్కర్తలకు, స్వాతంత్ర సమర యోధులకు, పండితులకు నెలవైన రాజమండ్రిలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. హాస్య నటుడిగా తొలి పద్మశ్రీ అందుకున్న తెలుగు నటుల్లోనే కాకుండా దేశంలోనే తొలి హాస్య నటుడిగా రేలంగి నిలిచారన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కర్తగా, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారని, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ఆదిరెడ్డి భవానీ విశిష్ట అతిథులుగా హాజరవుతారన్నారు. కో కన్వీనర్ అత్తిలి రాజు, రేలంగి నాగేశ్వరరావు, మార్గాని సత్యనారాయణ, బుడ్డిగ రవి, గూడూరి రాధిక, రేలంగి శేఖర్, సూరంపూడి శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, మాటా వెంకటరమణ, చిటికన వెంకటేశ్వరరావు, టి శ్రీనివాస్, ముషిని శ్రీనివాస్, కాగిత అప్పారావు, రెడ్డి విఎస్ శేషగిరిరావు, రేలంగి సూరిబాబు, వీరభద్రరావు, సత్తిబాబు, వీరమళ్ల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి కట్టిన ఆయన విగ్రహాన్ని 9:30కి ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి గౌరవనీయుల మిత్రులు మంత్రి గారి దుర్గేశ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆదిరెడ్డి వాసు సారథ్యంలో, అలాగే ఆదిరెడ్డి అప్పారావు కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేసిన గొప్ప వ్యక్తులని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మా గీత కులాల నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిముత్యం, ఆవాల గోపాలాన్ని అలరించినటువంటి హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఆయన రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి చాలా తొలి రోజుల్లోనే తెలుగు సినీ రంగంలో ప్రవేశించి ఎంతో కష్టపడి మరి ఆయన ఒక ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది. మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తొలి తరం కమెడియన్ ఆయన. భారతదేశంలోనే కళారంగం నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొట్టమొదటి కమెడియన్గా ఆయన పద్మశ్రీ కూడా అందుకోవడం జరిగింది. పెద్ద పెద్ద దారులందరికంటే ముందుగా కూడా తెలుగు రంగం నుంచి పద్మశ్రీ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అటువంటి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘానికి దక్కింది. ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారకులైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాముఖంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రేపు 19 జరగబోయే ర్యాలీ వెంకటరామయ్య గారి విగ్రహం మేము పెట్టబోతున్నామండి. అలాగే దానికి పెట్టడానికి మాకు సహకరించిన దాతలందరూ కూడా మీ ద్వారా నాకు కూడా పాదాలు వందాలండి. అలాగే మరలా ఒక విగ్రహం పెట్టాలంటే చాలా ట్రబుల్స్ ఉంటాయి. మరి ఆశాభాషకి విగ్రహం పెట్టేందుకు వేరే విగ్రహం పెట్టేందుకు కుదరదండి. ఇక్కడ దీనికి సహకరించిన ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మన మంత్రివర్యులైనటువంటి దుర్గేష్ గారికి, ఆదిరెడ్డి అప్పారావు గారికి, అలాగే ఇంకా దీని యొక్క ప్రొసీడింగ్ తోటి మేము ప్రిపేర్ చేస్తున్నాం సార్.